హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. మనం ఇప్పుడు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కేబుల్ కటింగ్స్ కోసం చాలా మంది పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అసలు ఈ ధర్నాకు కారణం ఏంటో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరగడానికి గల కారణాలు ఏంటి? మేడం, మేము కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు మేడం. 30 సంవత్సరాల నుండి ఇక్కడ కేబుల్ బిజినెస్ పైన ఆధారపడిన జీవితాలు గడుపుతున్నారన్నమాట. 30 ఏళ్ళ సంది లేని ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఏ ప్రభుత్వాలు ఇట్లా డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అని బ్యూటిఫికేషన్ అనే పేర్లతో వైర్లు కట్ చేయడం జరుగుతుంది. వైర్లు కట్ చేయడం వల్ల బ్యూటిఫికేషన్ జరగదు మేడం. వైర్లు కట్ చేయడం వల్ల అందవికరంగా అనిపిస్తుంది. మీ బ్యూటిఫికేషన్ చేయడానికి మేము కూడా మీకు సహకరిస్తాం. మా ఆపరేటర్లను పిలిచి చర్చలు జరపండి, విధి విధానాలను ఖరారు చేయండి, దాని తర్వాత మీరు కటింగ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు దీనిపై ఇప్పుడు ప్రభుత్వం స్పందించట్లేదు అంటున్నారా? స్పందించలేదు మేడం, మాట్లాడుతున్నారు, మళ్ళీ తెల్లారి కటింగ్ అంటున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూసాం, కానీ ఏ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూసాము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాము, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, రోషా గారు చేశారు, కానీ ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా జనాలు డిస్టర్బ్ చేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా డిస్టర్బ్ చేయలేదు. మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే, మీ విధి విధానాలు మా కేబుల్ ఆపరేటర్లతో చర్చించండి, విధి విధానాలను ఖరారు చేయండి, దాని ప్రకారంగా నడవండి. బ్యూటిఫికేషన్ పేరుతో మీరు కేబుల్స్ కట్ చేయడం వల్ల హైదరాబాద్ డిస్టర్బ్ అవుతుంది, కానీ హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కావట్లేదు, డెవలప్మెంట్ అవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి మాతో చర్చలు జరపాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి నిర్మించుకున్న ఇండస్ట్రీ, కేబుల్ ఇండస్ట్రీ, ఇంటర్నెట్ ఇండస్ట్రీ ఒక్క రోజులో మార్పు కావాలంటే కాదు మేడం. కాబట్టి మాకు సమయం కావాలి. దాదాపు ఒక 6 నెలలు నుంచి సంవత్సరము సమయం ఇస్తే కానీ మేము స్టేట్ వైడ్ సెట్ చేసుకోలేము. కాబట్టి ప్రభుత్వము ఆలోచించి చర్చలు మా ఆపరేటర్లతో జరిపి మాకు సమయం ఇవ్వాలని కోరుతున్నాం. మా కేబుల్స్ కట్ చేయడం వల్ల అందరు రోడ్ పాలైనారు. పిలిపియండి అంటే పిలిపిస్తలేరు ఎవరు. కేబుల్ ఆపాలే, మమ్మల్ని చర్చకు పిలవాలని కోరుతున్నాం ప్రభుత్వానికి. ఇంతమంది ఇలా 5,000 మంది వచ్చారు ఇక్కడికి, లక్షల మంది రోడ్డు మీద పడేసారు. రోడ్డు మీద అందరూ అలా ఏం లేకుండా అయిపోయింది, ఏం ఛాయిస్ లేకుండా అయిపోయింది. ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు ఇంకో విధంగా ఇంకో దగ్గరకు జాబ్ చేయలేక వెళ్ళిపోతున్నారు. కనెక్షన్లు 25% వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఏం అమౌంట్ కట్టకుండా అయిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ కేబుల్ ఆపాలే, మమ్మల్ని పిలిపించి మాట్లాడాలని కోరుతున్నాం ప్రభుత్వానికి. ధన్యవాదాలు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు యూత్ ఉన్నారు చాలామంది, ఏ పని చేయలేక ప్రభుత్వం నుంచి ఏ చొరవ రాక మాపై మేము మా స్వతహా మా టెక్నాలజీతో ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అన్నీ మేము టెలికాస్ట్ చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్తూ దాని యొక్క గురించి చెప్తున్నాము. బట్ మా మీద మాకు ప్రభుత్వం ద్వారా ఏ లోన్స్ కానీ ఏ విధంగా మా స్వతహా మేము పెట్టుకొని మా ఫైబర్లు వేసుకొని మేము కస్టమర్లకు ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ మాకు కావాలనే ప్రభుత్వం మా మీద ఇంత మొండి వైఖరిస్తుంది. ఇంతకుముందు చాలా ప్రభుత్వాలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు మా మీద ఏది చేయలేదు. వాళ్ళకి ఏదున్నా మేము టెలికాస్ట్ చేసాము, వాళ్ళు ఏదైనా కస్టమర్కి మేము పంపించాము. మాకు ఈ విధంగా చేయడం వల్ల మేము నిరుద్యోగులం మీద పని చేయలేక, ఎక్కడేం చేయలేక, అమ్మాయిలకి ఏం చెప్పుకోలేక మేమేం చేయాలో నిరుత్సాహపడుతున్నాము. చాలామంది వేల మంది అందరు ఉద్యోగులు అందరూ వచ్చారు, కానీ ఏం చేయాలో అర్థమవుతుంది. ప్రభుత్వం దీన్నే గవర్నమెంట్ చేసి మాకు ఏదో ఒక సోర్స్ చూపెట్టాలని మేము కోరుకుంటాం. చాలామంది ఉన్నారు, చాలామంది ఈ గవర్నమెంట్ మాకు ఏదైనా దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. డిమాండ్స్ ఏంటండి? కేబుల్స్ ఆపాలి, కటింగ్స్ ఆపాలండి. ఎందుకు చేస్తున్నారు? దేని గురించి? కార్పొరేట్ సంస్థలు వచ్చాయి, మేము తెలంగాణలోమే. కార్పొరేట్ సంస్థల కాకుండా తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి, గవర్నమెంట్ బ్యాండ్ తీయండి, కేబుల్ ఆపరేటర్లకు ఇవ్వండి, మేము సర్వీస్ చేస్తాము. మేము గవర్నమెంట్లో తీసుకోండి, మేము ఇస్తాము, అందరికీ ఇంటింటికి ఇస్తాము. ఆ కార్పొరేట్ సంస్థలే కాదు కదా, మేము తెలంగాణలోమే, మేము పని చేసుకుంటామే, మేము చదువుకున్న వాళ్ళమే, మాకు టెక్నాలజీ ఉంది, మాకు అన్నీ తెలుసు. ఓన్లీ కార్పొరేట్ సంస్థలే కాదు కదా, మాకు కూడా అంత టెక్నాలజీ ఉంది, మేము చదువుకున్న వాళ్ళమే. కేబుల్ కటింగ్స్ ఆగి మమ్మల్ని చర్చలకు పిలిచి ఏందో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే, సత్ శ్రీ అకాల్.
जितने भी मेरे भाई हैं सब आए हैं उन सबको मेरी तरफ से सलाम है, शुक्रिया बहुत बहुत, आपका कीमती वक्त निकाल कर आए। इंटरनेट जो कट कर दे रहे हैं, इंटरनेट से इतना प्रॉब्लम हो रहा है। सोशल मीडिया किससे चलता? इंटरनेट से चलता। और ऑनलाइन स्टडी किससे चलती? इंटरनेट से चलती। एजुकेशन जितना भी चल रहा है अभी फ़िलहाल तेलंगाना में पूरा ऑनलाइन चल रहा है। और अपने सीसीटीवी कैमरे तेलंगाना, हैदराबाद, सिकंदराबाद जो भी है, जितने भी पुलिस वालों के कैमरे हैं पूरे इंटरनेट से चलते हैं। आप वो फाइबर कटिंग कर दे रहे हैं तो कितना मुश्किल होगा। हाँ, गवर्नमेंट ये चाह रही जितने भी केबल ऑपरेटर्स है पूरा बंद कर देना। क्यों भाई, रीज़न क्या है आपका बंद करने का? हम लोग कहाँ जाएंगे? रेवंत रेड्डी साहब से यह गुजारिश है, क्यों कट करा रहे हैं आप? आपको हमने बनाया कुछ लोगों के लिए अच्छा करो बोल के, आप हमारे पेटों पर लात मार रहे हैं। क्यों मार रहे हैं? हम आपको क्या बोले? हमारा चीफ मिनिस्टर अच्छा है बोल के बनाए। आपका काम क्या है? रुकाना। आप आके हम लोग को बोल रहे हैं कि केबल बंद कर दो। क्यों आपके घर में इंटरनेट नहीं है? क्यों असद साहब क्यों खामोश है? उनके घर में मैं खुद डाला असद साहब के घर पे, शास्त्रीपुरम पे इंटरनेट। क्यों खामोश है असद साहब? अकबर साहब आपको भी मैं परसों बोला, अकबर साहब आप आवाज़ उठाओ, आप मेरे एरिया के एमएलए, आप आवाज़ उठाना बहुत ज़रूरी है। अकबर साहब आपको मैं पहले भी कहा हूँ चंद्रयान गुट्टे पे आवाज़ दूंगा। आज देखो कितनी पब्लिक है, पूरों को आवाज़ अकेला दिया हूँ, सब खामोश थे। डर था सबको, ये डर था कि क्या हम पर कानून केस बुक करेगा, कौन क्या करना। बोलो हम कहाँ जाना? आपको परसों भी बोला मैं, अकबर साहब आप असेंबली में आवाज़ उठाओ। आपकी एक आवाज़ से पूरी असेंबली हिल जाती है। अकबर साहब आप समझो मेरी बात। हम सब कहाँ जाएंगे? हम रोड पे आ गए। आप कैमरा पलटा के बताता हूँ कितनी पब्लिक आ गई रोड पे, हमारा क्या होगा? हम कहाँ जाएंगे? बोलो अकबर साहब आप, हम क्या करना? आप हमारे एमएलए, आप हमारी जान है, आपके बट हम सब कुर्बान कर सकते हैं। हमारे पेट पे लात मार दे रहे हैं आज। अकबर साहब आपकी ये रेवंत रेड्डी की हुकूमत क्यों जुल्म कर रही है हम पर? क्यों जुल्म कर रही? बोलो अकबर साहब, बताओ आप हमको। आज देखो पब्लिक कितनी आई हुई है, कितनी आई हुई है। हम परेशान है, बहुत बहुत परेशान है। हमारा कारोबार कहाँ रहेगा, कहाँ बंद करेंगे? ठीक है चलता हूँ, अल्लाह हाफिज़, सलाम अलैकुम।